హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో ఇన్ఫర్మేషన్ వార్తా విశేషాలు చూద్దాం. వ్యూవర్స్ అందరూ దయచేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో యొక్క న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలు 2026 నాటికి కాజీపేటలో రైల్వే కోచ్ల ఉత్పత్తి 750 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ శరవేగంగా సాగుతోంది. ఆ కోచ్ ఫ్యాక్టరీ పనులు, అదేవిధంగా వందే భారత్ బోగీలు కూడా ఇక్కడే తయారీ పనులను పరిశీలించిన అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి 2026 నాటికి కాజీపేటలో రైల్వే కోచ్ల ఉత్పత్తి ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈనాడు శరవేగంగా పనులు పూర్తవుతున్నాయి. సో ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈనాడు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయడానికి కూడా మనం చూసుకోవచ్చు. రైల్వే శాఖలు అయితేనేమి, ఇతర అవుట్సోర్సింగ్ వారు అయితేనేమి మనము చూసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి కంపెనీస్ తెలంగాణ రాష్ట్రంలో చాలా ముఖ్యంగా మనం కేంద్రం నుంచి ఎన్నో తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమున్నా సరే కానీ, ఏ పార్టీలకు అయితే సరే కానీ, ఈనాడు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ అన్ని రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన, డెవలప్మెంట్లో ప్రాతిపదికన, పాపులేషన్లో ఏ విధంగా ఉంది. సో హైదరాబాద్ అయితేనేమి, చెన్నై అయితేనేమి, బెంగళూరు అయితేనేమి, ముంబై అయితేనేమి, సో ఈ విధంగా ఢిల్లీ అయితేనేమి, ఈ విధంగా ఈనాడు ఏ విధంగా పాపులేషన్ గ్రోత్ ఉంది. సో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కడ మనం ఎక్కువగా భర్తీ చేయాల్సి ఉంటుంది. సో డెవలప్మెంట్లో భాగంగా కూడా ఇక్కడ అన్ని విషయాలు ఆలోచించుకొని ఈ విధంగా డెవలప్మెంట్లో భాగంగా ప్రతి ఒక్క కంపెనీ తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. దేశంలోనే ఇది పెద్ద రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని, వందే భారత్ బోగీలు కూడా ఇక్కడే తయారవుతాయని మంత్రి వెల్లడించారు. 2026 నాటికి కాజీపేటలో రైల్వే కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని, కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకోమోటివ్లు కూడా ఎగుమతి అవుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. త్వరలోనే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్లు కూడా తయారవుతాయని రైల్వే మంత్రి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ రైల్వేలు పురోగమిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. నిన్న ఇక్కడికి వచ్చి సందర్శించడం జరిగింది. ఆర్థికాభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. ICAI అత్యంత గౌరవనీయమైన సంస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్ హౌస్. రానున్న 3 ఏళ్లలో ఏపీలో మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యం. అభివృద్ధిలో పోటీ పడటమే మా కర్తవ్యం. రాజకీయ ఘర్షణలు మా అభిమతం కాదు. ICAI గుంటూరు చాప్టర్ సమావేశంలో మంత్రి లోకేష్. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అన్నది భారతదేశ మేధోశక్తికి వెన్నుముక లాంటిదని ICAI స్థాపించి 76 సంవత్సరాలు నిండిన ఆ సంస్థ ఇప్పటికీ యవ్వనంగానే ఉందని రాష్ట్ర విద్యా IT శాఖ మంత్రి లోకేష్ అన్నారు. ఏదైతే ICAI ఏదైతే ఉందో చార్టర్డ్ అకౌంట్స్ ఈనాడు ఇప్పటికీ 76 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటికీ యవ్వనంగా ఉందంటే ఉన్నటువంటి వర్క్ క్యాపబిలిటీని పూరించేటటువంటి ఉద్యోగస్తుల టాక్టిక్స్కి, వాళ్ళ యొక్క కష్ట ప్రతిఫలంకి మనం ఈ విధంగా భావించుకోవచ్చు. కాబట్టి ఈనాడు చార్టర్డ్ అకౌంట్స్ లేని అసలు ఈనాడు ఏమీ లేనట్టుగా మనం భావించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేసుకున్నట్టు చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా మనం భావించుకోవచ్చు. వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆఫీసులలో కూర్చున్న వాళ్ళకి సైట్లే వచ్చి ఉంటాయి. ఎందుకంటే అంత మైండ్ పెట్టి వర్క్ చేయాల్సి ఉంటుంది. కింద ఒక నెంబర్ అటు ఇటు అయినా కానీ మొత్తం లెక్క అంతా తారుమారు అవుతుంది. ఏపీ మద్యం స్కామ్, వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్. ఈ మద్యం కుంభకోణం మరి ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అని చెప్పేసి పేర్లు అయితే వెళ్తున్నాయి కానీ మీరు వీళ్ళ మీద యాక్షన్ ఎట్లా తీసుకుంటారు, మరి కొన వెళ్తుందా మధ్యలోనే రైవ్ కొడుతుందా చూడాలి. ఎమ్మెల్యే భానుప్రకాష్ వ్యాఖ్యలు దారుణం. మహిళా నేత రోజాపై ఇంత దారుణ వ్యాఖ్యల? ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ చర్యలకు డిమాండ్. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరిని ఏం తిట్టారు, ఏం తిట్లు అవి కొడాలి అనేది, అందుకే మిమ్మల్ని జర పక్కకు పెట్టారు. జగన్ గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు షేట్లో లేరు, మొత్తం షెట్టిట్స్ దయాలెక్కనే తయారయ్యారు. రాజకీయాల్లో రఫా వ్యాఖ్యలేంటి? వైకాపా నేత తీరుపై మండిపడ్డ మంత్రి సంజయ్ కుమార్. మొత్తం ఐటమ్ అయిపోతుంది. రాజకీయాలు అంటే ఐటమ్ అయిపోతుంది. మొత్తం మాస్ రాజకీయాలు అయిపోతుంది. హైకోర్టు సీజేగా జస్టిస్ ఆపరేష్ కుమార్ ప్రమాణం. రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ హాజరు. మొత్తానికి హైకోర్టు సీజేగా జస్టిస్ ఆపరేష్ కుమార్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని ప్రజలకి సద్వినియోగం చేసుకోవాలి. జూబ్లీహిల్స్ గెలుపు మాదే, PCC చీఫ్. ఎలక్షన్స్ పెట్టారు సార్, ఎలక్షన్స్ పెడితే గెలుపు మీద అవ్వదా అని చెప్పేసి ప్రజలు తీర్పు ఇస్తారు. మీరు కాదు చెప్పుడు. స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్గా కావాలి. ఆగస్టు కల్లా సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధం. ప్రజలంతా ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలి. నేర చరిత్రలను చెత్తలాగా ఊడ్చేయాలి.
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీతో విద్యుత్ ఉత్పత్తి, క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా అమరావతి, తిరుపతి స్వచ్ఛంద ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని సీఎం పిలుపునిచ్చారు. వాస్తవం అది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం చూసుకోవచ్చు, చాలా మటుకు అసలు ప్లాస్టిక్ మొత్తం ఆడ బ్యాన్ చేసినారు. ఆడ వాటర్ బాటిల్స్ కూడా ఏముండదు, సీసా గ్లాస్లోనే ఉంటుంది. 50 రూపాయలు ఇస్తే అది వాటర్ తాగాలి, మళ్ళీ ఏది ఇచ్చినా సరే టోకన్ ఇస్తే మళ్ళీ ఆ పైసలు మనకి ఇస్తారు అనమాట. ఖచ్చితంగా ప్లాస్టిక్ని ఎంత తొందరగా మనం దూరం పెట్టేస్తే అంత మేలుగా మనం భావించుకోవచ్చు. పర్యావరణానికి చాలా హానికరం అది. టీటీడీలో అన్యమతస్థుల తొలగింపు, 4 ఉద్యోగులను సస్పెండ్ చేసిన టీటీడీ. 4 అన్యమత ఉద్యోగులను తిరుమల తిరుపతి దేవస్థానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు శనివారం టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టీటీడీలో పనిచేస్తున్న బి ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ రోసి, స్టాఫర్స్ వర్డ్ ఆసుపత్రి ఎం ప్రేమావతి అన్నట్టు అన్యమతస్థులు క్రిస్టియన్లు ఎవరైనా మైనార్టీలు అయితే లేరనుకో, క్రిస్టియన్స్ హిందూ తత్వంలో ఉండి క్రిస్టియానిటీ తీసుకొని మతం మార్చుకొని ఇక్కడ అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకి గుడ్ బై చెప్పి ఇంటికి దోలిచ్చారు అనమాట. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. నమస్తే.